ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. అరుస్తావెందుకురా? నేనే దాన్ని చేర్చాను. ఇదేమన్నా కొత్త? తరతరాలుగా జరుగుతున్నదేగా. మీ తాత ముత్తాతలు, వాళ్ళ తర్వాత మీరు, మీ తర్వాత మీ సంతానం, మీరంతా వంశపారంపర్యంగా మా కుటుంబానికి బానిసలని దస్తావేజుల్లో వేలిముద్రలేసి చచ్చిపోయారు. మీకు ఆడబిడ్డ పుడితే మా దగ్గర పడుకోవాలి, మగబిడ్డ పుడితే మా దగ్గర కట్టుబానిసగా పనిచేయాలి. అది ఆ దేవుడు రాసిన తలరాతరా, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మారుస్తావు, మార్చి చూపిస్తావురా. ఎంతో మంది ఆడవాళ్లను ఉచ్చరించావు, కానీ నా కూతురుకు పుట్టిన బిడ్డ నీ వారసులను నీ నోటితో నువ్వే. ఆ కనకదుర్గమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నీకు పుట్టిన ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి నిన్నెదిరించేట్టు చేస్తావు. దీని కడుపున పుట్టిన బిడ్డకి, దీని చావుకి ఏదో ఓ రోజులో సంజాయిషి ఇవ్వాలి. నీ అహంకారాన్ని అణచి మా అందరికీ స్వతంత్రం సంపాదించి పెట్టేవాడు నా మనవడేరా. ఈ జమీందార్ వంశానికి విరోధులు ఉండకూడదు. ఎవడైనా ఉంటే వాడు బతికుండకూడదు. ఒకడు పుట్టాడు, వాడు రేపు పెద్ద హక్కు కోసం రాకూడదు. చంపేయాలి, ఇవాళే వాడిని చంపేయాలి. ఎక్కడా నీ మనవాడు? నేను చెప్పను. చెప్పవా? చెప్పను. వాడే నీ పాలిట యముడ్రా. నా ప్రాణం పోయినా వాడెక్కడున్నాడో నీకు చెప్పను. చెప్పవా? వాడు నాకెముడో కాదో తెలియదు, కానీ ఇప్పుడు నేను నీకు ఎముడినిరా. చెప్పవా? నువ్వు చెప్పక్కర్లేదు. ఆ బిడ్డను మీరు కనిపెట్టలేకపోతే ఒక వారంలోగా పుట్టిన ఏ బిడ్డ కూడా బతికుండకూడదు. నరికేయండి.
దాని కొడుకు ఎక్కడ? చిన్న జమీందారు గారు బిడ్డ గొంతు కోసి చంపేశారయ్యా. చంపేశాడా? కరెక్ట్ గా తెలుసా? ఇలా చూడు, మా జమీందారీ వంశానికి శత్రువులు అనే వాళ్ళే ఉండకూడదు. ఏడు అయ్యా, ఒక్క బిడ్డను కూడా వదలకుండా అందరినీ చంపేశామండి. పదండ్రా. ఏంట్రా చూస్తున్నావు? వాడెవరనుకున్నావు? 25 సంవత్సరాల క్రితం నీకు పుట్టాడు, వాడిని మేం పెంచావురా. ఏ బిడ్డను నువ్వు చంపాలని చూసావో ఆ బిడ్డేరా వీడు. నా కూతుర్ని చెరిచావే, దాని కడుపును పుట్టిన కర్మ వీరుడా నా మనవడు. కట్టు బానిసలైన తల్లులు రక్తాన్ని పాలుగా పోసి వీళ్ళని పెంచింది నిన్ను అంతం చేయడానికి రా. చంద్రం, మీ అమ్మ చావు కారణమే ఈ మొదలష్టపడ్రా. ఇంతవరకు ఈ రహస్యం నీకు చెప్పకుండా దాచిపెట్టింది వీడి వల్ల నీకేదైనా ఆపద వస్తుందేమోనరా. ఇప్పుడు చెప్తున్నా, నీ కోసం బలైపోయారా ఎందరో పసిబిడ్డలు. వాళ్ళ రుణం తీర్చుకోవాలరా ఇవాళ నువ్వు. మానవత్వం లేని రాక్షసుడు వీడి మీద జాలి చూపించకుండా చిత్రవద చేయరా వీణ్ణి. ఎంత పొగర్రా మీకు! మీ జాతే లేకుండా చేస్తాను. చంపేయండి రా. జమీందార్, ఇది నీకు నాకు జరిగే ధర్మయుద్ధం. నా వెనక ఉన్నవాళ్ళు కాయ కష్టం చేసి బతికేవాళ్ళు, నీ వెనక ఉన్నవాళ్ళు నీ ఎంగిలి మెతుకులు తినేవాళ్ళు. అనవసరంగా వీళ్ళెవరూ చావకూడదు. మా వాళ్ళకి స్వతంత్రమా, నీ సర్వాధికారమా అనేది నువ్వు నేను తేల్చుకుందాం. రా.
ఆ